హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'నువ్వు నా సొంతం' ఎపిసోడ్ 23. సియా, పాపమే, ఇప్పటికే వాళ్ళు ఏడుస్తున్నారు. నువ్వు మళ్ళీ వాళ్ళని అలా ఏడిపించొచ్చా? తప్పు కదా! అంది మిథున. అది మా వదిన అంటే. నిజంగా తను బంగారం. చూసి నేర్చుకో అన్నాడు శౌర్య. ఆ మాటకి శౌర్య వైపు, ఆర్య వైపు సీరియస్‌గా చూస్తూ ఉంది సియా. ఏంటి ఇప్పుడు నువ్వు సీరియస్‌గా చూస్తే మేం భయపడిపోవాలా? అడిగాడు ఆర్య చెల్లెలి వైపు చూస్తూ. అయినా మాయాని చూసి నేర్చుకో అన్నాడు శౌర్య. మీరిద్దరూ ఇలాగే ఉండండి. ఏదో ఒక రోజు నేను మీకు దూరం అయిపోతాను కదా! అప్పుడు తెలుస్తుంది మీకు నా వాల్యూ అంది సియా సీరియస్‌గా చూస్తూ. ఆ మాటకి శౌర్య, ఆర్య నవ్వుకొని అక్కడి నుంచి చెల్లెలి తల మీద ఒక మొట్టికాయ వేసి వెళ్ళిపోయారు. సియా మాత్రం వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయింది. ఏంటి సియా? ఎందుకలా మాట్లాడుతున్నావు? అడిగింది మిథున సీరియస్‌గా చూస్తూ. లేకపోతే ఏంటి వదినా? నువ్వే చూస్తున్నావు కదా! ఎప్పుడు వాళ్ళు నన్ను ఏడిపిస్తూనే ఉంటారు. నువ్వే చెప్పు. నాకెంత బాధగా అనిపిస్తుంది అలా చేస్తే? అడిగింది సియా. వాళ్ళేదో సరదాగా నిన్నేడిపిస్తున్నారు. కానీ నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టముంది అంది మిథున. నువ్వెన్నైనా చెప్పు వదినా. నాకు మాత్రం వాళ్ళేడిపించిందే ఎక్కువగా గుర్తుంటుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవుడా అనుకొని తల విదిలించుకొని అక్కడి నుంచి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళింది మిథున. ఇక రాత్రి భోజనాలు అయిపోయాక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు మార్నింగ్ ఆఫీస్కి రావాలి, గుర్తుంది కదా? అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. ఆ మాటకి మిథున భర్త వైపు చూస్తూ, ఎందుకింత మొండి పట్టుదల పడుతున్నారు? మీరు నేను ఆఫీస్కి రాను అని చెప్తే మీకెందుకు అర్థం కావట్లేదు? నువ్వు ఆఫీస్కి వస్తున్నావు అని ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయించకు. అర్థమవుతుందా? అన్నాడు యశ్వంత్ సీరియస్‌గా. అర్థమవుతుంది. బాగా అర్థమవుతుంది అంటూ భర్త వైపు చూస్తూ చెప్పి తన దిండు పట్టుకొని సోఫాలో పడుకుంది. యశ్వంత్‌కి కూడా ఇక నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఉదయాన్నే లేచి ఇక ఆఫీస్‌కి వెళ్ళాలి అని త్వరగా రెడీ అయిపోయింది. ఇక యశ్వంత్ కూడా లేచి రెడీ అయ్యి భార్యను తీసుకుని ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యాడు. మిథున యశ్వంత్ వైపు చూస్తూ, మీరు ఆఫీస్‌కి రమ్మన్నారు కదా! నేను వస్తున్నాను. కాబట్టి మీరక్కడ నా హస్బెండ్ లాగా కాకుండా జస్ట్ ఒక బాస్ లాగా ఉండాలి. అండ్ నేను మీ ఎంప్లాయీలా ఉంటాను. అంతే. అంతకు మించి మన మధ్య ఇంకే బంధం కూడా ఆఫీస్‌లో ఉండకూడదు అంది మిథున. ఆ మాటకి భార్య వైపు వెటకారంగా ఒక చూపు చూసి ఆఫీస్‌లోకి అడుగుపెట్టాడు యశ్వంత్. నేను చెప్పిన దానికి సమాధానం ఏమీ చెప్పట్లేదేంటి మనిషి? అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి ఓకే చెప్పినట్టా? లేదంటే చెప్పనట్టా? అనుకుంటూ ఆలోచిస్తూ ముందుకి నడిచింది మిథున. తను ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే, హాయ్ మిథున, గుడ్ మార్నింగ్ అంటూ తనని విష్ చేసిన ఒక పిలుపు వినిపించి తల ఎత్తి ఎదురుగా చూసింది. అక్కడ రిషి నవ్వుతూ కనిపించడంతో, మీరు యశ్వంత్ గారి ఫ్రెండ్ కదా! మీరిక్కడేం చేస్తున్నారు? అడిగింది మిథున. అంటే నేను ఇక్కడే పనిచేస్తున్నాను అన్నాడు రిషి. ఓ అవునా, ఓకే అన్నయ్య. నేను కూడా ఈ రోజు నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. అవును తెలుసు. యశ్వంత్ సాటర్డేనే చెప్పాడు ఈ విషయం. అండ్ నీ రోల్ ఏంటో తెలుసా ఇక్కడ? అడిగాడు రిషి. తెలీదన్నయ్య. ఇంతకీ నా రోల్ ఏంటి? మీ ఆయనకి పిఏ అన్నాడు రిషి. ఏంటి? ఆ శాడిస్ట్ గాడికి నేను పిఏనా?
అడిగింది మిథున ఫ్లోలో. యశ్వంత్‌ని శాడిస్ట్ అనేసరికి రిషి మిథున వైపు విచిత్రంగా చూశాడు. ఒక 2 నిమిషాలకి తానేమందో గుర్తు చేసుకున్న మిథున నాలిక కరుచుకొని రిషి వైపు చూస్తూ, అయ్యయ్యో! సారీ అన్నయ్య. ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఆ శాడిస్ట్ గాడికి మాత్రం అస్సలు చెప్పకండి. అయ్యో! మళ్ళీ శాడిస్ట్ అనేసాను. ప్లీజ్, ప్లీజ్ యశ్వంత్‌కి అస్సలు చెప్పకండి అంది మిథున. మిథున అలా చిన్న పిల్లలా బ్రతిమాలుతూ ఉంటే చాలా ముద్దుగా అనిపించింది రిషికి. ఇన్నాళ్ళు నాకు సిస్టర్ లేని లోటు ఉండేది. కానీ ఈ రోజు నుంచి నిన్ను చూస్తుంటే ఆ లోటు తీరిపోయినట్టు అనిపిస్తుంది. నేనేం చెప్పనులే. ఇన్‌ఫాక్ట్ ఒకవేళ నాకు మీ ఆయన మీద కోపం వస్తే నేను కూడా అలాగే తిట్టుకుంటూ ఉంటాను అన్నాడు రిషి. హమ్మయ్య! అయితే ఈరోజు నుంచి మీరు నేను ఫ్రెండ్స్. ఓకేనా అన్నయ్య? ఓకే. ఓకే. ఇంతకీ నాకీ విషయం చెప్పండన్నయ్య. ఈ శాడిస్ట్ కమ్ సైకో పని రాక్షసుడు అంట. నిజమేనా? అడిగింది మిథున భయంగా. మామూలు పని రాక్షసుడు కాదు. పనిలో చిన్న తేడా వచ్చినా నిన్ను ఎలా తిడతాడు అంటే చెవుల్లో నుంచి రక్తం వచ్చేస్తుంది. అంతలాగా తిడతాడు అన్నాడు రిషి. అన్నయ్య, నువ్వు నన్ను బాగా భయపెట్టేస్తున్నావు అంది మిథున. ఏం కాదులే, ముందు నువ్వెళ్ళు. మళ్ళీ లేట్ అయితే దానికి పనిష్మెంట్ అంటాడు అంటూ చెల్లెల్ని పంపించేసి అక్కడి నుంచి మీటింగ్ కోసం బయటకి వెళ్ళిపోయాడు రిషి. ఇప్పుడింతకీ ఈ శాడిస్ట్ గాడు ఏ ఫ్లోర్‌లో ఉంటాడు అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంది. అయ్యో! ఇందాక రిషి అన్నయ్యని అయినా అడగాల్సింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి వచ్చాడు ఒక అబ్బాయి. హే! హలో గార్జియస్ అంటూ తనని పిలిచాడు. వెనక్కి తిరిగి చూసిన మిథునాకి అక్కడ తనకి, అతనికి 2, 3 అడుగుల దూరంలో నిలబడి తన వైపే చూస్తూ ఉన్న ఒకతను కనిపించడంతో అతని వైపు చూసింది మిథున. మిమ్మల్ని ఆఫీస్‌లో ఇంతకుముందు చూడలేదు. ఇదే ఫస్ట్ టైమా రావడం? అడిగాడు అతను. అవును. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. ఓహ్! అవునా? చెప్పండి. నేను మీకే విధంగా హెల్ప్ చేయను? సీఈఓ యశ్వంత్ గారి క్యాబిన్ ఎక్కడో చెప్తారా? అడిగింది మిథున అతని వైపు చూస్తూ. థర్డ్ ఫ్లోర్ చెప్పాడు అతను నవ్వుతూ. ఓకే. థ్యాంక్ యూ భయ్యా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిథున. అదేంటి ఒక్కసారిగా భయ్యా అనేసింది అనుకుంటూ వెళ్తూ ఉన్న మిథున వైపే చూస్తూ ఉండిపోయాడు. హమ్మయ్య! ఏదో ఒకలాగా వాడి క్యాబిన్ కనుక్కున్నాను అనుకుంటూ అక్కడి నుంచి ఫాస్ట్‌గా యశ్వంత్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కెన్ ఐ గెట్ ఇన్ సర్? అడిగింది మిథున. ఏం చేస్తున్నావు ఇప్పటి వరకు? అడిగాడు యశ్వంత్ కేర్‌లెస్‌గా. అంటే నాకు మీ క్యాబిన్ ఎక్కడో తెలియలేదు. కనుక్కొని వచ్చేసరికి ఈ టైం అయింది సర్ చెప్పింది మిథున. ఓకే. నువ్వు నా క్యాబిన్ గురించి అడగడానికి 10 నిమిషాలు పట్టిందా? అయినా నువ్వు రిషితో కూడా మాట్లాడావు. ఆ తర్వాత కూడా ఇంకెవరినో అడిగినట్టున్నావు? అడిగాడు యశ్వంత్. మొత్తం అంతా చూసేశాడు. నాకు తెలిసి వీడికి ఒళ్ళంతా కళ్ళే ఉండుంటాయి. అందుకే ఇలా పగబట్టేశాడు నా మీద అనుకుంటూ అంటే రిషి అన్నయ్య మన ఇంటికి వచ్చారు కదా సార్. అందుకే తెలిసిన వ్యక్తి కాబట్టి కొంచెం పలకరించాను అంది మిథున. ఎవరో చెప్పినట్టు గుర్తు. ఆఫీస్‌లోకి పర్సనల్ విషయాలు తీసుకొని రాకూడదు అని. అలాంటప్పుడు నువ్వు రిషితో ఎలా మాట్లాడతావు? అయ్యో! నేను చెప్పింది మనిద్దరి మధ్య గురించి. బయట వాళ్ళ గురించి నేను అనలేదు. ఆ మాటకి యశ్వంత్ భార్య వైపు ఒక చూపు చూశాడు. ఆ చూపులోనే కొన్ని వందల తిట్లు మిథునాకి కనిపిస్తూ ఉంటే, ఏంటిది చూపులతోనే చంపేసేలా ఉన్నాడు. వీడికి పవర్స్ లేవు గాని, లేదంటే ఆ చూపుకే అవతలి వ్యక్తి ఊపిరి ఆగిపోతుంది అనుకుంటూ, సార్ నా వర్క్ ఏంటో మీరు చెప్పలేదు అంది మిథున. వెళ్ళి ఎదురుగా ఉన్న క్యాబిన్‌లో కూర్చో. ఒక 10 ఆర్ 15 మినిట్స్‌లో ఒక అమ్మాయి వస్తుంది. తనే నీకు ప్రతి వర్క్ నువ్వు ఎలా చేయాలో నీకు చెప్తుంది.
అండ్ నీకేమైనా డౌట్స్ వస్తే యూ కెన్ ఆస్క్ హర్ అంటూ చెప్పడంతో, హమ్మయ్య! బ్రతికిపోయానురా బాబు! అనుకుంటూ అక్కడి నుంచి యశ్వంత్ చెప్పినట్టు ఎదురుగా ఉన్న క్యాబిన్‌లో కూర్చొని ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంది మిథున. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.